నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం స్టార్టింగ్. మయ్యాసక్తమనాః పార్థయోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండు. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నడవము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకునే విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానము సంపూర్ణముగా తెలిపేదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేది తత్వతః. వేల కొలది మనుషుల్లో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్థతా. అపరేయమితస్త్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరాలేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి ఒక ప్రకృతి కలదు. అది ఏ నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనము. ఏతద్యోనిని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము, పుట్టుకయు, ప్రళయము, లీనమగుటయు నా వలననే జరుగుతున్నది. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిం గణాయివ. ఓ ధనంజయ, నాకంటే నువ్వు పరమకారణమైనది ఏదియూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమనుల వలె నాయందే కూర్పబడి ఉన్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ
తేజచ్ఛాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తప్పిస్విషు. పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రతను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్వేజస్వినామహం. తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతన శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్భః. భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నింటి యందును, సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము గాని శాస్త్రసమ్మతమైన కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్థామసాశయే మత్త ఏవేతి తాన్ విద్ధిన త్వహం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములన్నిటిను నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని, నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావై ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మాభేభ్యః పరమవ్యయం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడును అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోనలేకున్నవి. దేవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధిమాః. మాయయా పౌహృతజ్ఞనా ఆసురం భావమాశ్రితాః. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనా సుహృదినోర్జున. ఆర్తో జిజ్ఞాసు రరార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు, జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు.
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావస్థితుడై అనన్య భక్తియుతుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలన నా వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం అస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసము నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుకుండువారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, ఇది నా అభిప్రాయము. ఏలన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరంగా ఉంచి నన్నే పరమ ప్రాప్త్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు, భగవతత్వమును ఎదిగినవాడు, సర్వము వాసుదేవమయమి అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామస్థైస్థైర్హు తజ్జనాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. నానా విధములైన భోగవాంఛలతో కూడుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి ఆయా నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సకామ భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిక్షయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదుర్చుకొనున్నట్లు చేయుదును. సత్తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహతాం హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ సకామ భక్తులు అల్పబుద్ధులు పొందటి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే కాక చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడును, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడును. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రములో బడి ప్రభ్రమించు వారినిగా తలంచెదరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నా యోగ మాయా యందు నేను అందరికి గోచరింపను.
కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనగు వానిగా తలంతురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, గతకాలమునకు చెందినట్టివియు వర్తమాన ప్రస్తుత కాలమునందున్నట్టివియు ఆయన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు జన్మించు ప్రాణులను ఊర్చి నేను ఎరుగుదును. నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములు పడిపోవచ్చున్నవి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. కాని నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును, నశించును. అట్టివారు రాగద్వేష జనితములైన దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాకిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. సాధిభూతాది దైవం నాం సాది యజ్ఞం చ యే విదుః ప్రణయకాలేపి చ మాం తే విధుర్యుక్తచేతసః. ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడనైన నన్ను అంత్య కాలమునందైనను తెలుసుకొని వారు నిక్షల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సది. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. 7వ అధ్యాయం సమాప్తి. థ్యాంక్ యూ.